ప్రైజ్ ద లార్డ్ అండి. నా పేరు రాజ్ కుమార్ అండి. నేను ఒక ప్రముఖ కాలేజీలో బాటనీ లెక్చరర్ అండి. నీట్ చెప్తానండి. అయితే 3 months బ్యాక్ మా పాపకి స్నానం చేయించేటప్పుడు, చిన్న పాప అండి, ఇప్పుడు 6th month కంప్లీట్ అయ్యి మొన్న 7th వచ్చిందండి. 3 months బ్యాక్ స్నానం చేస్తుంటే ఊపిరి ఆడకుండా చాలా ఇబ్బందులు పడిందండి. మేము ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే కొంచెం హార్ట్లో హోల్ ఉంది, మీరు రాజమండ్రి తీసుకెళ్ళి రాజమండ్రిలో ఉన్న పెద్ద హాస్పిటల్లో చూపించండి అని చెప్పారండి. అయితే రీసెంట్గా 1 month బ్యాక్ ఒక ప్రముఖమైన హాస్పిటల్లో పెడియాట్రిక్ కార్డియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి చూపించామండి. చూపిస్తే ఆ డాక్టర్ గారు హార్ట్లో హోల్ ఉందండి, హోలు పెద్ద ప్రాబ్లం కాదు కానీ అది పొడిపోతుందండి, కానీ దానితో పాటు మీ పాపలో కొంచెం డెవలప్మెంట్ తక్కువగా ఉందండి అని చెప్పి చాలా ఆందోళనకరమైన మాటలు మాట్లాడారండి. చాలా టెస్టులు చేశారండి, టెస్టులకు పంపించారండి. ఆ టెస్టుల్లో చాలా భయంకరమైనగా నాకు చెప్పారండి ఆ టెస్టుల కోసం. అయితే ఫేస్ వాల్యూ చూసి అలా చెప్పారు. మేము వెంటనే ఇంకా వేడ్చుకుంటూ వచ్చి ఆ టెస్టులు రిజల్ట్ రావడానికి దరిదాపు 1 month పడుతుంది అన్నారండి. ఇక టెన్షన్ భరించలేక మేము తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వెంటనే ప్రార్థన చేసుకుని జాన్ వెస్లీ అన్నగారిని, బ్లెస్ అక్కని కలుద్దామని వచ్చామండి. సహరు అక్క లేరు, దుబాయ్ వెళ్ళారని చెప్తే పెద్దయ్య గారు ఫోన్ మాకు ప్రార్థన చేశారండి. తర్వాత నేను మెసేజ్ పెడితే బ్లెస్ అక్కే నాకు కాల్ చేసి రమ్మన్నారండి. వెంటనే మా మిస్సెస్ నేను వచ్చి జాన్ వెస్లీ గారితో అక్కతో ప్రేయర్ చేయించుకున్నామండి. అంతా మంచి జరుగుతుందని ఇదే చర్చిలో ఇదే స్థలంలో జాన్ వెస్లీ గారు చెప్పారండి. నిన్నే రిపోర్ట్స్ వచ్చాయండి. రిపోర్ట్స్ వస్తే డాక్టర్ని కలిసామండి. మీ పాప డెవలప్మెంట్లో ఏ ప్రాబ్లం లేదు, ఒక్క ప్రాబ్లం కూడా లేదు. మొన్న చూసిన మంత్లో కంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చాలా బాగుందండి. ఏ ప్రాబ్లం లేదు, మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, మీకు నిజంగా మేమే మిరాకిల్ అయ్యామండి, మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పారండి. వెంటనే ఇంకా నాకు ఇక ఈ 1 month నిజంగా ప్రతి క్షణం ప్రార్థన చేసుకోవడం, ప్రతి క్షణం క్లాసులో కూడా చెప్పలేకపోయేవాడినండి. అంతలా డిప్రెషన్లో నుంచి మమ్మల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడండి. నా భార్య పేరు హిమావతి అండి, మాకు 2 పాపలండి. మా కుటుంబంలో ఇంత అద్భుత కార్యం జరిగినందుకు నేను సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. అలాగే రక్షణలో కూడా వద్దామని నేను నిశ్చయించుకున్నానండి. నా కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును. ప్రభునామం మీ అందరికీ స్తోత్రాలండి. మేము చాలా డిప్రెషన్లో అయిపోయాము. అయితే అన్న చేత, బ్లెస్ అక్క చేత ప్రేయర్ చేయించుకుని కుటుంబం అంతా, దైవసేకల కుటుంబం అంతా నా బిడ్డ కోసం ప్రార్థన చేశారు. నా బిడ్డని దేవుని సహాయంతో, దైవసేకల సహాయంతో నా బిడ్డని దేవుడు స్వస్థపరిచినందుకు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను. అలాగే అన్న చెప్పే మెసేజ్లు కూడా బైబిల్ ఆధారం చేసుకుని అన్న చెప్పే ప్రతి ఒక్క మాట కూడా దేవునికి దగ్గరగా చేసిందండి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కూడా. అందునిమిత్తమే దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుచుకుంటూ మీ అందరికీ వందనాలండి.